అందరికీ నమస్కారం. ఈరోజు బల్లాపూర్ మండలానికి సంబంధించి గత 5 సంవత్సరాలుగా మీ అందరి ఆశీర్వాదంతో మండలానికి జెడ్పీటీసీగా, మండలానికి వైస్ ఎంపీపీగా, కోఆప్షన్గా, ఎంపీటీసీలుగా పనిచేసి టర్మ్ అయిపోతున్న సందర్భంగా మీ అందరి చేత సన్మానం చేయించుకుంటున్నటువంటి కృష్ణయ్య గారు, చాంద్ పాషా గారు, వైస్ ఎంపీపీ గారు, అదేవిధంగా ఎంపీటీసీలందరికీ, వేదిక మీద ఉన్నటువంటి జయంతమ్మ గారు, పార్టీ అధ్యక్షులు రామలంద కానీ చాలామంది ముఖ్య నాయకులు అందరూ ఉన్నారు. వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులు, అన్ని గ్రామాలకు గెలిచినటువంటి సర్పంచులు, పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, పత్రికా మిత్రులు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తాను. అయితే మాట్లాడేటప్పుడు కొంతమంది వీడ్కోలు సమావేశం సందర్భంగా అన్నారు. యాక్చువల్గా రాజకీయాల్లో వీడ్కోలు అనేది ఉండదు. 5 ఏళ్ళు పనిచేసినాం కాబట్టి టర్మ్ అయిపోతుంది. ఆ టర్మ్ అయిపోతున్న సందర్భంగా మనం సన్మానం, మన నాయకులకి, మనకి, ప్రజలకి పనిచేసింది కాబట్టి సన్మాన కార్యక్రమం అనుకోవాలి తప్ప వీడ్కోలు అనేది ఉండదు. ఒకసారి రాజకీయాలకు వచ్చిన తర్వాత నిరంతరం మనం ప్రజలు ఆశీర్వదిస్తే రాజకీయాలకు వచ్చినాం, ప్రజలు ఆశీర్వదిస్తే మనకు పదవులు వచ్చినాయి. ఆ పదవి 5 ఏళ్ళ వరకే ఉంటుంది. మళ్ళీ మంచిగా పనిచేస్తే మళ్ళీ ఒకసారి అవకాశం వస్తుంది. వచ్చినప్పుడే ఆలోచన చేసుకోవాలి, రావాలా వద్దా. ఒకసారి వచ్చిన తర్వాత ఎండికి పోయేటట్టు ఉండదు. అదే ఈ 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఈ మండలానికి సేవ చేసిన, వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులు, పదవిలో ఉన్న వాళ్ళు కావచ్చు, పదవి అయిపోయిన సర్పంచులు కావచ్చు, మాజీలు కావచ్చు, చాలామంది రాజకీయాల్లో చాలా రోజుల నుంచి ఉన్నవాళ్ళు నిరంతరం మీ గ్రామాల కొరకు, మీ మండలం కొరకు కష్టపడ్డందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో కూడా ఇదే విధంగా ప్రభుత్వం ఉన్నా లేకున్నా, ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన 100% మీ అందరూ కూడా మీ గ్రామస్తుల పక్షాన, ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరే వరకు కూడా మీరందరూ నిరంతరం ప్రజల కొరకు పనిచేయాల్సిందిగా నేను మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. ఇప్పుడు మీ అందరి కష్టంతో నేను 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది. 10 ఏళ్ల కాలంలో అసలు ఆ 10 సంవత్సరాలు 10 రోజుల్లాగానే గడిచిపోయినాయి మనందరికీ కూడా. నేను అట్లే పరిగెత్తినా, నాతో పాటు మండలానికి సంబంధించిన నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, గ్రామాల్లో ఉన్న నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అంటే కేసీఆర్ గారు ఉన్నారు, రాష్ట్రం తెచ్చిన కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ టైంలోనే మా గ్రామం డెవలప్ కావాలి, ఈ టైంలోనే మా మండలం డెవలప్ కావాలన్న ఒక కసి మీద మనం 10 సంవత్సరాలు పనిచేసినాం. కాబట్టి ఈరోజు ఎక్కడ చూసినా, ఏ గ్రామానికి పోయినా మనం చేసిన పనులు కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు నేను ఆ రోడ్డు దిగి ఈ రోడ్డు దిగుతా, రోడ్డు ఎక్కుతూనే ఉంటే నిజంగా రోడ్డు చూస్తేనే సంతోషం అనిపించింది. బీటీ రోడ్డు మొత్తం రెన్యువల్ వాట్సాప్లో కూడా నేను చూస్తాను. అంటే ఒక ముందు చూపుతోటి నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి చేయాలనేది ఒక కార్యాచరణ పెట్టుకొని ఈ 10 ఏళ్ళు చేసినాం. కాబట్టి ఇంత గొప్పగా మనం అభివృద్ధి చేసుకోగలిగినాం. నీవు ఈ 5 సంవత్సరాల కాలంలో ఇంత గొప్పగా పనిచేసినాం అన్నది ఎప్పటికీ మిగిలిపోతుంది. మళ్ళీ నిన్ను గెలిపియాలన్నా, ఓడగొట్టాలన్నా ప్రజల నిర్ణయమే ఉంటుంది. ఎల్లకాలం రాజకీయాల్లో ఇవాళ గెలిచినాం కాబట్టి ఎల్లకాలం మనమే ఉంటాం అనుకోవద్దు. ఎప్పుడు కూడా మనం చేసే పని 5 ఏళ్ల టర్మ్లో ఎంత గొప్పగా పని చేసినాం అనేది ఎప్పటికీ మిగిలిపోతుంది. అని రాష్ట్రం కూడా కష్టపడ్డప్పుడు కానీ, అభివృద్ధి కానీ ఎంత గొప్పగా మనం తీసుకోగలిగినామో మీ అందరికీ తెలిసిన విషయం. నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉంది. నేను జెడ్పీటీసీగా ఉన్నప్పుడు తాగడానికి నీళ్లు లేక చాలా గ్రామాల్లో ఇబ్బంది పడుతున్నారు. మీరందరూ నిరంతరం ప్రజాసేవలో ముందలుండాలి, ఇంకా సక్సెస్ కావాలి. రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో ఈ మండల్లో 100కి 100% పోయినసారి మన నియోజకవర్గంలో 100% అంటే 7 ఎంపీపీలు, 7 జెడ్పీటీసీలు, 9 సింగిల్ విండోలు, 2 మున్సిపల్ చైర్మన్లు, 85% సర్పంచులు, 84% ఎంపీటీసీలు ఇష్టం గెలుచుకున్నామో ఆ స్పిరిట్ తోటి, అదే ప్రభుత్వం లేకున్నా, ఎమ్మెల్యేగా లేకున్నా మా కార్యకర్తల పాలన ఇంతమంది నాయకత్వం ఉంది, ఇలా మళ్ళీ గెలిచి చూపిస్తామన్న కసి మీద మీరందరూ కూడా లోకల్ బాడీలో పనిచేసి మన వాళ్ళని గెలిపించాల్సిందిగా 100% నా సహకారం మీ అందరికీ ఎప్పటికీ ఎప్పుడు అవసరం ఉన్నా
ఫోన్ చేసే తప్పనిసరిగా మీ దగ్గరికి వస్తాను తెలియజేసుకుంటూ మీ అందరూ చూపించిన ప్రేమ కారణంగానే నేను 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండగలిగాను.